అనయనగా ఒక అడవిలో ఒక రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు మీద ఒక కాకి, ఒక హంస ఎప్పటి నుంచో జీవిస్తూ ఉన్నాయి. కాకి చాలా చెడ్డది మరియు అల్పబుద్ధిదని తెలిసినా స్నేహంగా ఉండేది హంస. ఒక రోజు అడవికి ఒక వేటగాడు వచ్చాడు. ఎంత ప్రయత్నించినా ఏం దొరకపోవడంతో వెనుతిరిగిపోతూ కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకున్నాడు. వేటగాడు కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ఒక రావి చెట్టు కింద ఆగాడు. అలసిపోయి ఉండడంతో వేటగాడు వెంటనే నిద్ర పట్టేసింది. అది వేసవికాలం అవడంతో గాలి లేదు. వేటగాడి శరీరం అంతా చెమట పట్టింది. అది చూసిన హంస మంచి స్వభావంతో వేటగాడికి తన రెక్కలతో గాలి విసరసాగింది. ఇంతలోనే అల్పబుద్ధి గల కాకి అక్కడికి వచ్చింది. హంస చేస్తున్న పనిని చూసి నవ్వింది. వాడొక వేటగాడు, మనల్ని బాణాలతో వేటాడి చంపుతాడు, వాడికి ఎందుకు సేవ చేస్తున్నావు అని అడిగింది కాకి. ఆ తర్వాత ఆ కాకి నిద్రపోతున్న వేటగాడిపై రెట్టేసి తన తల మీద తన్ని ఎగిరిపోయింది. దాంతో ఆ వేటగాడు నిద్ర లేచాడు. తన ఒంటి మీద ఉన్న రెట్టని చూశాడు. అది చూడగానే వేటగాడికి చాలా కోపం వచ్చింది. వెంటనే పైకి చూశాడు. హంస తప్ప అక్కడ ఎవరూ లేరు. దాంతో తన మీద రెట్టేసింది హంసే అనుకొని తన బాణాలు తీసి గురి చూసి హంస మీదకి వదిలాడు. ఆ బాణం దెబ్బకి హంస అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత ఆ వేటగాడు దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. చివరికి కథలో నీతి ఏమిటంటే చెడ్డవారితో మరియు అరుపులతో స్నేహం ఎప్పటికైనా